హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అందరికీ హ్యాపీ రంజాన్. ఈ వీడియోలో అయితే నేను మొహబ్బత్ కా షర్బత్ చేస్తున్నాను. ఇది రంజాన్ స్పెషల్ అండ్ మనకి సమ్మర్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వెంటనే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మొహబ్బత్ కా షర్బత్ ప్రిపరేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఢిల్లీలో ఫేమస్ డ్రింక్. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంతమంది ఈ డ్రింక్ని తాగారో అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్కి వస్తే నేను ఇక్కడ సగ్గు బియ్యాన్ని తీసుకొని బాయిల్ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఓన్లీ సగ్గు బియ్యాన్ని సపరేట్గా తీసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకా వాటర్ అయితే మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, వేస్ట్ ఏమి అవ్వవు. ఓన్లీ సగ్గు బియ్యం గింజలు మాత్రమే తీసుకొని సపరేట్గా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక బౌల్లో నేను ఇక్కడ సబ్జా గింజల్ని కూడా నానబెట్టుకున్నాను. ఒక 10 to 15 minutes ముందు నానబెట్టుకున్నాను. అండ్ ఈ మొహబ్బత్ కా షర్బత్ డ్రింక్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లో పాలను అయితే తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. అండ్ ఇవి పాలని కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఒక 1/2 hour పాటు, కొంచెం చల్లగా ఉండటానికి. ఒక 3 కప్పుల పాలు అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లోనే నేను ఇక్కడ రువబ్జా వేస్తున్నాను. మీరు కావాలంటే రోజ్ సిరప్ అయినా వేసుకోవచ్చు, రువబ్జా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక రువబ్జా వేసుకుంటున్నాను. ఒక 1/2 cup వరకు వేసుకుంటున్నాను. ఇది షుగర్కి సరిపడా వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక 1/2 spoon పంచదార కూడా వేసాను. ఎందుకంటే నేను స్వీట్ ఎక్కువగా ఉండకూడదని నేను తక్కువ వేసాను. మీకు ఎంత స్వీట్ తాగితే అంత అయితే వేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నేనైతే కొంచెం షుగర్ కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఒక 1/2 spoon షుగరే వేసుకున్నాను. అండ్ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత మటుకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే నేను ఒక పుచ్చకాయ అయితే తీసుకున్నాను. అండ్ దాన్ని కొంచెం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి పుచ్చకాయ కట్ చేసేటప్పుడు ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తున్నాను. ఇక్కడ ముందు ఒక పుచ్చకాయని 1/2 partగా కట్ చేసుకొని అండ్ దాన్ని మొత్తం చుట్టూతో ఉన్న మొత్తం పైన లేయర్ అంతా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఒక వేస్టేజ్ ఏమో అవ్వకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక రౌండ్గా కొంచెం నైఫ్తో కొంచెం ఘాట్లు లాగా పెడుతున్నాను. దాన్ని మొత్తం కట్ చేసుకుంటాను. ఒక సర్కిల్ లాగా కట్ చేసుకొని మొత్తం పైన అవుటర్ లేయర్ మొత్తం తీసేసుకుంటున్నాను. ఈ పద్ధతిలో తీసుకుంటే మనకి వేస్టేజ్ ఏం లేకోకుండా మొత్తం ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారుగా, ఇది వేస్టేజ్ ఏం అవ్వకోకుండా ఈజీగా వచ్చేసింది మనకి పుచ్చకాయ. అండ్ మనకి సీడ్స్ కూడా లేకోకుండా ఇంకొక మనం ఈ పీసెస్ని మనం సీడ్స్ ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటే దాన్ని మనం సపరేట్గా సీడ్స్ అయితే తీసేసుకోవచ్చు. ఇలా ఈజీ పద్ధతిలో మనం పుచ్చకాయని అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సీడ్స్ ఉన్న ప్లేస్లోనే కట్ చేస్తున్నాను. ఆ కట్ చేసిన ప్లేస్లోంచి సీడ్స్ మనం ఈజీగా అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం తర్వాత మనకి ఈ షర్బత్ డ్రింక్లో సీడ్స్ రాకోకుండా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మీరు ఏమైనా షేక్స్ చేసేటప్పుడు పుచ్చకాయ యూజ్ చేసేటట్టయితే ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. సీడ్స్ ఉన్న ప్లేస్లోనే కట్ చేసి వాటిని ఇలా రిమూవ్ తీసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా నేను సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసాను కూడా ఈజీగానే. ఒక 2 to 3 minutesలోనే బాగా ఈజీగా రిమూవ్ అయిపోయింది. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే మనం పుచ్చకాయ నుంచి సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా పుచ్చకాయని సీడ్స్ రిమూవ్ చేయాలంటే ఈ ట్రిక్ పాటించండి, ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నేను ఇక్కడైతే పుచ్చకాయని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ పీసెస్ని అన్నిటిని కట్ చేసుకొని సపరేట్గా అయితే ఒక బౌల్లో ఉంచుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే ప్రిపరేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇందాక ప్రిపేర్ చేసిన నేను ఇక్కడ రూఅబ్జా మిక్స్ చేసిన పాలను అయితే వేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో మనం పుచ్చకాయ కట్ చేసేంత మటుకు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. అప్పుడు కొంచెం మనకి చిల్డ్గా ఉంటాయి మిల్క్ అనేది. అండ్ నేను ఇక్కడ ఇందాక సగ్గుబియ్యాన్ని ప్రిపేర్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను దీంట్లో. అండ్ సబ్జా గింజలను కూడా సోక్ చేసి పెట్టి ఉంచినవి అవి కూడా వేస్తున్నాను. ఒక 3 tablespoons వరకు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇందాక కట్ చేసిన పుచ్చకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. అండ్ ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం లిక్విడ్ అండ్ పుచ్చకాయ ముక్కలు మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొహబ్బత్ కా షర్బత్లో మీ దగ్గర జెల్లీస్ కానీ ఏమన్నా ఉంటే అవి వేసేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ జెల్లీ అయితే లేవు, అందుకే వేయట్లేదు. దీంట్లో సగ్గుబియ్యం, సబ్జా గింజలు అండ్ వాటర్ మిలన్ ఈ 3 వేసుకొని చేస్తున్నాను.
ఇప్పుడు మనకి మొహబ్బత్ కా షర్బత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ దీంట్లో అయితే నేను ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ ఏమీ వేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి ఒక 40 minutes వరకు నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇవి చిల్డ్గా అయితే ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ డైరెక్ట్గా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఐస్ క్యూబ్స్ వెమ్మటే సర్వ్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 40 minutes ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నాను. అండ్ ఇక్కడ పైన అయితే నేను రూఅబ్జా అయితే గార్నిష్ అయితే చేస్తున్నాను. ఇలా సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బై బై.